ఎక్సైజ్ అండ్ మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర మనతో ఉన్నారు. రవీంద్ర గారు, ముందుగా మీకు 10 టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. తాజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు కూటమి ప్రభుత్వంపై వస్తున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో కూడా అనేక ఆరోపణలు అయితే చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? ముందుగా అందరికీ రాత్రి నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సంవత్సర కాలం అయింది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఒక పక్క వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఆ రోజు 10 లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేస్తే ఇవాళ ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇచ్చినటువంటి హామీలు ఒక పక్క నిలబెట్టుకుంటూ రాష్ట్ర వార్షిక ఆదాయాన్ని పెంచుకున్న దానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ కూడా సుగమనం చేసుకుంటూ ఇవాళ పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయటం, దాదాపు 64 లక్షల మందికి రాష్ట్రంలో ఈరోజు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు అందించడం, అలాగే గ్యాస్ సిలిండర్లు దాదాపు 1 కోటి గ్యాస్ సిలిండర్లు ఇవాళ 1 కోటి కుటుంబాలకి 3 గ్యాస్ సిలిండర్లు చొప్పున ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు తెరిపించాం. ఏదైతే భూ హక్కు చట్టాన్ని మరి భూమిని కొట్టేయాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం. అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే తల్లులకి ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు చొప్పున దాదాపు ఇవాళ 67 లక్షల మందికి ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లుల అకౌంట్లో అందించడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇవాళ అన్ని హామీలు కూడా నిలబెట్టుకుంటూ అటు ఒక పక్క ఆగిపోయిన పోలవరాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభించుకున్నాం. అమరావతి పనులు స్టార్ట్ చేసుకోగలిగాం. ఇవాళ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకురాగలుగుతున్నాం. ఇవాళ అన్ని రంగాలను కూడా సక్రమంగా నడిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒక కుట్ర రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి వ్యక్తి కేవలం ఆయన చెప్పినటువంటి వైనాట్ 175 అనే దాని మీద అతను బెట్టింగ్ చేసి ఓడిపోతే దాంట్లో అతను ఆత్మహత్య చేసుకుంటే దానికి రాజకీయం చేయడానికి సంవత్సరం తర్వాత వచ్చి వాళ్ళ పరామర్శ పేరుతో, ఎందుకంటే ఒక పక్క ప్రధాని గారు వస్తున్నారు. ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డేని ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు చేసుకోవడానికి ఇక్కడికి వస్తూ మరి అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటే ఇవాళ ప్రజల్ని ఒక పక్క తల్లికి వందనం వచ్చిన ఆనందంలో ఉన్నటువంటి ప్రజల్ని దారి మళ్లించడానికి, అలాగే ప్రధానమంత్రి గారి పర్యటనని హైజాక్ చేయడానికి ఇలాంటి రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ప్రజలు అతనికి 181 స్థానాలు ఇస్తే పరిపాలన చేతకాక దాడులు చేపిస్తూ అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఇవాళ జైలు పాలవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమాలను కూడా చేసి నాయకులు మమ్మల్ని అందరూ కూడా అరెస్టులు చేసినటువంటి సందర్భాలు చూసాం. అందుకనే 11కి పరిమితం చేశారు. కానీ ఇవాళ అతను ప్రవర్తనలో ఏ మార్పు లేదు. ఖచ్చితంగా ఇవాళ ప్రజలే తిరగబడి రోడ్డు మీద రాకుండా చేసే పరిస్థితి అతి త్వరలో రాబోతుందని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇవాళ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలకి ప్రజల సహాయ సహకారాలు ఉన్నాయనే దానికి మరి ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన దానికి కారణం అని కూడా తెలియజేస్తాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కొంతమంది నేతల పేర్లు ప్రస్తావిస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతూ అని చెప్పి పలు పేర్లు చెప్పారు. కొడాల నాని కావచ్చు, వంశీ, అదేవిధంగా దేవినేని అవినాష్, తలశిల రఘురాం లాంటి నేతల పేర్లు చెప్తున్నారు. ఎలా చూస్తారు? అంటే చెప్తున్నా కదా, అతను నైజమే కులాలని ఏ రకంగా బ్లాక్మెయిల్ చేయాలా, లేకపోతే మతాలని బ్లాక్మెయిల్. మనం చూసాం పాస్టర్, చనిపోయిన పాస్టర్ని అది కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశారు. అతను వేరే కారణాల వల్ల చనిపోతే దానికి మతం పేరు చుట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చివరికి ఆ కుటుంబం వచ్చి మాట్లాడారు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలే. ఇప్పుడు కొడాలి నాని ఎలా మాట్లాడాడు, ఎలా ప్రవర్తించాడు అందరికీ తెలుసు. అతని ప్రవర్తన విధానం తెలుసు. వంశీ ఏ రకంగా మరి భువనేశ్వర్ గారిని కానీ లేకపోతే అతను మాట్లాడినటువంటి మాటలు కానీ, ముఖ్యంగా పోలవరం ఏదైతే రైట్ కెనాల్కి సంబంధించి మట్టి అంతా కొట్టుకెళ్ళిపోయినటువంటి విధానం, దానివల్లే మనం వరదలు కూడా మనం చూసాం. అంటే యాక్షన్ తీసుకోకూడదు, తప్పు చేస్తే యాక్షన్ తీసుకోకూడదు. ఇవాళ వాళ్ళు తప్పులు చేస్తే దానికి కులాలకి అంటగడతారా మీరు? ఇవాళ మీరు లిక్కర్ స్కామ్ ఉంది. ఈ భారతదేశంలోనే ఇంతవరకు జరగనటువంటి స్కామ్లు అతిపెద్ద స్కామ్ ఇది, లిక్కర్ స్కామ్. ఇవాళ అరెస్టులు జరుగుతూ ఉంటే అవన్నీ కూడా తప్పించడానికి ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు, వాళ్ళు డైవర్ట్ చేసినటువంటి నిధులు మొత్తం కూడా ఆ సాక్ష్యాధారాలు సహా బయటకు వస్తూ ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకి డైవర్ట్ చేయడానికి ఎలాంటి చౌకబారి రాజకీయాలు చేస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి.
ఇవన్నీ సాగు. కులాలు పెట్టినా మతాలు పెట్టినా ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా మీరు అదే పందాలు వెళ్ళాలనుకుంటే తప్పకుండా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల మేరకు ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి అమలు జరపట్లేదు. మరోవైపు కక్ష సాధింపుగా వైసీపీకి సంబంధించిన కీలక నేతలందరినీ కూడా వరుసపెట్టి అరెస్టు చేస్తున్నారు. ఎక్కడా కూడా రాష్ట్రంలో బీహార్ తరహా పాలన నడుస్తుందని కూడా నిన్న తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎక్కడ ఇప్పుడు మేము పరిపాలన వీళ్ళందరినీ అరెస్టులు చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేయొచ్చు. సంవత్సరం అయింది. ఇవాళ అన్నీ కూడా ప్రూఫ్స్ అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, సిఐడి ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. వాటిలో బయటకు వచ్చిన వెంటనే మేము అరెస్ట్ చేస్తున్నాం. అరెస్ట్ చేయాలనుకుంటే మీకులాగా మేము తప్పుడు సమాచారంతో పెట్టి మేము అరెస్టులు చేయలేదే. చేయాలనుకుంటే అప్పుడే చేసేవాళ్ళం కదా ప్రభుత్వం వచ్చిన వెంటనే. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవాళ ఎవరికి మీరు డబ్బులు ఇచ్చారు, ఎవరు ఎక్కడ పట్టుబడ్డారు, ఎవరు ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తామంటే మీరు కులాలని మతాలని ఇలా రెచ్చగొట్టడానికో లేకపోతే దీన్ని డైవర్ట్ చేయడానికి చేస్తూ ఉన్నారు, అంతే తప్ప వేరే మార్కెట్. అంటే ఇంకొకటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆరోపణ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎలా చూస్తారు ఈ ట్యాపింగ్ వ్యవహారాన్ని? డెఫినెట్గా మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. మాకు ఇది ఆనాడు ఉమ్మడి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మరి వాళ్ళతో అంటకాగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అక్కడ వాళ్ళు చేసింది గతంలో మరికి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారి మీద ట్యాపింగ్ చేశారో ఇవాళ అది పెద్ద ఇష్యూ అవుతుంది. దాని మీద పెద్ద పెద్ద వాళ్ళే అరెస్టులు అవ్వడానికి కూడా అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్ళు ట్యాపింగ్ చేసే సమాచారాన్ని జగన్తో రిలేషన్ మెయింటైన్ చేశారనేది కొంతవరకు సమాచారం వస్తూ ఉంది. దానిలో భాగంగా ఇప్పుడు షర్మిల గారు గతంలో కూడా చెప్పారు, ఇవాళ కూడా ఆవిడ సాక్ష్యాధారాలతో సహా చెప్తా ఉన్నారు. మిగతా నాయకుల దగ్గర కూడా మేము ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీస్తాం. చాలామంది మీద ఫోన్ ట్యాపింగ్ చేశారనే సమాచారం అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. అంటే మీ నాయకుల మీద కూడా ఆ రోజుల్లో టెలిఫోన్ ట్యాపింగ్ చేశారా? మీ టీడీపీకి సంబంధించిన కీలక నేతల ఫోన్లు కూడా చేశారు. మేము అప్పుడు చాలాసార్లు మేము కూడా చెప్పడం ఉండే పరిస్థితి ఉండేది. చేశారు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ వాళ్ళు ఏంటంటే అక్కడ తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక పనికిరాని వ్యధ ఉండాలి కాబట్టి జగన్ రెడ్డి రావాలనేది కేసీఆర్ యొక్క ఆలోచన. దానికి తగ్గట్టుగా ఇక్కడ టీడీపీని ఇక్కడ తగ్గించాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి స్ట్రెంథెన్ చేయడం కోసం ఇవన్నీ కూడా వాళ్ళు వాడినట్టుగా తెలుస్తాం. ఓకే, థ్యాంక్ యూ అండి. కొల్లు రవీంద్ర చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏదైతే ఆనాడు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి కూడా మేము గతంలో కూడా చెప్తున్నాం. అది ఈరోజు అక్కడ చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని మేము అమలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే గగ్గోలు పెడుతున్నారో వీరందరూ కూడా నిజాయితీ పరులు అన్నట్టు అరెస్ట్ అయ్యారన్నట్టు చెప్తున్నారు. వారందరూ కూడా సరైన ఆధారాలు తీసుకొని విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సిఐడి ఎంక్వైరీలు కావచ్చు, ఏసీబీ ఎంక్వైరీలు కావచ్చు చేసి వారి నేరారోపణ అయిన తర్వాతే అరెస్టులు చేస్తున్నామని కూడా కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాఘవతో రవిచంద్, 10 టీవీ, అమరావతి.